సీతమ్మని కన్యాదానం చేయడానికి వెళ్ళాడు. బాలకాండలో మీరు సీతారామ కళ్యాణం చదివితే ఇక ఇక్కడి నుంచి రాముడు, విశ్వామిత్రుడు, దశరథుడు, వశిష్ఠుడు, జనకుడు వీళ్ళందరూ మాట్లాడుకున్న ఘట్టం కనబడుతుంది. కానీ సీతారామ కళ్యాణంలో అద్భుతం జరిగింది. అది మహర్షి బాలకాండలో చెప్పలేదు. సీతమ్మ నోటి వెంట అయోధ్యకాండ చిట్ట చివరలో అనసూయమ్మకి చెప్పించాడు. అందులో సీతమ్మ చెప్పింది, జలకలశ పట్టుకుని రాముడి దగ్గరికి జనక మహారాజు గారు వెళ్ళాడు. శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తాను అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఇది నా కుమార్తె కాబట్టి నేను ఇప్పుడు కన్యాదానం చెయ్యాలి. రామ నీకు సీతమ్మనిచ్చి కన్యాదానం చేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, దీయమానాం నతు కదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతి ప్రభు. రాముడు ఒక నరుడిగా ధర్మాన్ని నిరూపణం చేశాడు. కొన్ని నా వ్యక్తిగత నిర్ణయాలు, నా వ్యక్తిగత నిర్ణయాలు కావు. ఇది కుటుంబ గౌరవానికి చెందింది. ఆమె నాకు కాదు భార్యగా వచ్చేది, మా నాన్నగారికి కోడలుగా వస్తుంది. ఎవరు కోడలుగా ఉండాలి అని నిర్ణయించవలసింది ఎవరు అంటే మా నాన్నగారు నిర్ణయించాలి. కాబట్టి దీయమాన నతు కదా ప్రతిజగ్రాహ రాఘవ, నేను ఈమెని స్వీకరించాను, ఈమెని వివాహం చేసుకోను. ఆమె సీతమ్మ కావచ్చు, అయోనిజ కావచ్చు, ఆమె కోసం ఎందరో ప్రయత్నించి శివధనస్సులు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు. శివధనస్సు ఎక్కువ పెట్టారంటే క్షత్రియుణ్ణి, రాజకుమారుణ్ణి, అంత గొప్ప ధనస్సు చూస్తే ముట్టుకోవాలనిపించింది, పట్టుకోవాలనిపించింది, ఎక్కువ పెట్టాలనిపించింది. పిల్లనిస్తారని పిల్లని చేసుకుందామని నేను ఎక్కువ పెట్టలేదు. ఆ పిల్ల నాకు భార్య కావడం సరి అయినదేనా? మా కుటుంబ గౌరవం నిలబడుతుందా? రెండు వంశములు ఒకదానికొకటి తగినవేనా? ఇది నిర్ణయించవలసినది నేను కాదు, పెద్దలు నిర్ణయించారు. శుభలేఖలో పెద్దలు నిర్ణయించినారుగానా అని రాస్తాను. నేను నిర్ణయించేసుకుని పెద్దలు నిర్ణయించినారుగానా అని శుభలేఖ రాయడం ఎలా కుదురుతుంది? కాబట్టి నేను ఈమెని స్వీకరించాను. మీకు అంతగా ఈమెని నాకు భార్యగా కన్యాదానం చెయ్యాలనుంటే మా నాన్నగారికి కబురు చేయండి. మా నాన్నగారు వస్తారు. మా నాన్నగారు వచ్చి ఆయన మీతో మాట్లాడి పెద్దలందరూ కూర్చుని చర్చించుకుని వారు అంగీకరిస్తే అప్పుడు ఆమెను నేను భార్యగా స్వీకరిస్తాను. వెంటనే వేగంగా గుర్రాల మీద వెళ్ళగలిగేటువంటి దూతల్ని ఇచ్చి దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించాడు జనక మహారాజు. వాళ్ళు 3 రోజులు అలిసిపోయిన గుర్రాలతో ప్రయాణం చేసి వెళ్ళారంటే ఎక్కడ ఆగకుండా అంత గొప్పగా ప్రయాణం చేస్తే ఆ రోజుల్లో మిథిలానగరం దగ్గర నుంచి అయోధ్యానగరానికి చెందగలిగారు. వెళ్ళి దశరథ మహారాజు గారితో చెప్పారు. ఎంత ధార్మికంగా మాట్లాడారంటే ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి. జనక మహారాజు గారు ప్రతిజ్ఞ చేశాడు, శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు. శివధనస్సుని రాముడు ఎక్కువ పెట్టాడు, కానీ పిల్లనిస్తానంటే రాముడు తీసుకోడు. మీ అనుమతి ఉండాలి. మీరు ఆమెను కోడలుగా తీసుకుంటాను అంటే రాముడు పాణిగ్రహణం చేస్తాడు. మీరు అంగీకరించకపోతే ఇప్పుడు జనక మహారాజు గారికి ప్రతిజ్ఞా భంగం అవుతుంది. శివధనస్సు మహర్షి మార్కండేయుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, వ్యాపారి ఉన్నాడు, కాశ్యపుడు ఉన్నాడు, కాత్యాయనుడు ఉన్నాడు. ఋషుల వంక చూశాడు. చూసి జనక మహారాజు గారికి ఎంత రాజ్యం ఉంది, ఎంత సైన్యం ఉంది, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంత ధనం ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లకి ఎంత వస్తుంది, ఇటువంటి మాటలు అడగలేదు. ఇదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః అన్నాడు. జనక మహారాజు గారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఆయన సరైన నడవడి కలిగినవాడైనా, ధర్మాత్ముడైనా, మీకు నచ్చితే పెద్దలకి ఇటువంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మని మీరు కోడలుగా స్వీకరించవచ్చు అని చెప్పారు. చెప్తే తప్పకుండా స్వీకరిస్తాను. మీరందరూ కూడా జనక మహారాజు గారి యొక్క నడవడి చాలా గొప్పది అని చెప్తున్నారు కాబట్టి ఆమెను కోడలుగా పెద్దవాడు ఆయన జనక మహారాజు గారి దూతలతో
అంత వేగంగా ప్రయాణం చేయలేడు. అందుకని 4 రోజులు ప్రయాణం చేసి ఆయన మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మీరు సీతారామ కళ్యాణ ఘట్టంలో అద్భుతమైన విషయం ఏంటంటే, దశరథ మహారాజు గారు వస్తుంటే జనకుడు ఎదురొచ్చి, నా కుమార్తె అదృష్టవంతురాలు, మీ ఇంటి కోడలవుతోంది, మీ వంశం అంత గొప్పది, కాబట్టి మా అమ్మాయి మీ కోడలవుతోంది, అంతకన్నా అదృష్టం ఏంటన్నాడు. అంటే దశరథుడు అన్న మాట ఏంటంటే, ప్రతిగ్రహో దాతృవశ శృతమే తన్మయాపుర అన్నాడు. అదేంటయా, ఆడపిల్లని కన్నవాడి నువ్వు చేతులు పట్టుకుని నేను ధన్యుణ్ణి నీకు కోడలవుతోంది అంటావేంటి? అసలు నువ్వు పిల్లని ఇవ్వకపోతే రాముడికి పత్ని ఎక్కడిది, నాకు కోడలు ఎక్కడిది, నా వంశం ఎలా నిలబడుతుంది? పిల్లని ఇచ్చేవాడికి నువ్వు, కోడలుగా పుచ్చుకునేవాడిని నేను. ఇచ్చేవాడు గొప్ప, పుచ్చుకునేవాడు గొప్ప. ఓ జనక మహారాజా, నువ్వే గొప్పవాడివి, నేను కాదు గొప్ప, ఠీవిగా నిలబడు అన్నట్లుగా మాట్లాడాడు దశరథుడు. అంటే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని బాగా చదువుకుని అర్థం చేసుకుంటే ఆడపిల్లి వారిని ఎంత గౌరవించి ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. సీతారామ కళ్యాణ ఘట్టంలో అంత తేలికగా వివాహం అయిపోయిందని మీరు అనుకోకండి. ఎందుకనంటే జనక మహారాజు గారు సీతమ్మని ఇవ్వడానికి ముందు ఒక మాట అన్నాడు. నాకు సోదరుడు ఒకడు ఉన్నాడు, ఆయన కుశధ్వజుడు, నేను యజ్ఞం చేస్తే నాకు ఎంతో సహాయం చేశాడు. ఇటువంటి పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు పక్కన తమ్ముడు లేకపోతే నాకంత సంతోషంగా ఉండదు. ప్రీతింసోపి మహాతేజ ఇమాం భోక్త మయాసహ, నా పక్కన నా తమ్ముడు కుశధ్వజుడు ఉంటే నాకు ఆనందం. కాబట్టి నేను ఇప్పుడు నా సోదరుడికి కబురు చేస్తాను, ఆయన వచ్చాక మాట్లాడుకుందామన్నాడు. మీ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మీ తమ్ముడు ఎందుకండి అని దశరథ మహారాజు అనలేదు. మిథిలానగరంలో ఉండిపోయాడు. కబురు చేసిన తర్వాత ఉత్తర క్షణంలో బయలుదేరి వచ్చాడు కుశధ్వజుడు. అంటే అన్నదమ్ముల ప్రేమ ఎంత గొప్పదో. తన కుమార్తె గురించి మాట్లాడుతున్నా పక్కన తమ్ముడు ఉండాలని అంత కోరుకున్నాడు జనకుడు. కూర్చున్న తర్వాత దశరథ మహారాజు గారు, మా అబ్బాయి శివధనుర్భంగం చేశాడని చెప్పి నువ్వు పిల్లనివ్వడం కాదు, మా వంశం గురించి విను. మా వంశం నీకు నచ్చితే, మా వంశంలో ఉన్న మహాపురుషుల యొక్క చరిత్ర విన్న తర్వాత, అటువంటి వంశంలోకి నా పిల్ల కోడలుగా వెడుతోందని నీకు పరిపూర్ణమైన సంతోషం ఉంటే అప్పుడు నీ పిల్లని మాకు ఇయ్యి. నేను మాట్లాడటం కాదు, మా తరపున పెద్దవాడు కులగురువు, మొట్టమొదటి నుంచి మా వంశాన్నంతటినీ కనిపెట్టి రక్షించినటువంటి వాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు ఉన్నాడు. ఆయన మా వంశ క్రమాన్నంతటినీ చెప్తారు. ఆయన చెప్పిన తర్వాత విని నీకు నచ్చితే అప్పుడు పిల్లనిమ్మన్నాడు. అంటే ఎంత గౌరవాన్ని పాటించాడో చూడండి. అప్పుడు వశిష్ఠ మహర్షి లేచి రామచంద్రమూర్తి యొక్క వంశ క్రమాన్నంతటినీ చెప్పారు. ఒకప్పుడు ఈ సృష్టి అంతా అవ్యక్తముగా ఉండిపోయింది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల ఎవ్వండేగాకృతి వెలుగు అతని నీసేవించున్నంటారు. ఈ లోకాలలో ఉన్నవాళ్ళు, లోకాలను పరిపాలించేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంత అవ్యక్తముగా ఉన్న సృష్టిలోంచి మొట్టమొదట వచ్చినటువంటి వాడు సృష్టికర్త అయిన బ్రహ్మ. అవ్యక్తము నుండి బ్రహ్మకు మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకు కుక్షికి వికుక్షికి బాణునికి అనరణ్యుడికి పృథువుకి త్రిశంకువుకి దుందుమారుడు లేక యువనాశ్యుడు అంటారు. ఆయనకి సుసంధి ధ్రువసంధి అని 2 పిల్లలు. ఆ సుసంధి ధ్రువసంధిలో ధ్రువసంధికి ప్రసేనజిత్తుకి భరతునికి అసితునికి సగరునికి అసమంజసునికి దిలీపునికి భగీరథునికి కపుచ్చునికి రఘువుకి ప్రవృద్ధునికి శంఖనుడికి సుదర్శనునికి అగ్నివర్ణునికి శ్రీఘ్రుడికి మరువుకి ప్రశిష్యుడికి అంబరీషుడికి నహుషుడికి యయాతికి నాభాగుడికి
అజుడికి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని నలుగురు కుమారులు. ఇది ఇక్ష్వాకు వంశం. ఇంత గొప్ప వంశం. ఇందులో ఒక్కొక్క చక్రవర్తి ఎంతో తపస్సు చేసినటువంటి వారు. అటువంటి ఇక్ష్వాకు వంశానికి నీ పిల్లని ఇవ్వడానికి నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగితే ఎంతో సంతోషించి జనక మహారాజు, మీరు ఇంత ప్రేమతో మీరు నా కుమార్తెని కోడల్ని చేసుకునే ముందు మీ వంశాన్నంతటినీ కూడా వశిష్ఠ మహర్షి చేత నాకు చెప్పించారు. నేను కూడా నా వంశాన్నంతటినీ చెప్పి మీకు ఆమోదయోగ్యమైతే అప్పుడు పిల్లనివ్వడం మర్యాద. అందుకని నేను కూడా నా వంశక్రమాన్నంతటినీ చెప్తానని జనక మహారాజు గారే స్వయంగా లేచి చెప్పాడు. మా వంశంలో మొట్టమొదటి వాడు నిమికి నిధి, నిధికి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు, దేవరాతుడు ఆ వంశంలో ఆరోవాడైనటువంటి దేవరాతుడు పరిపాలన చేస్తున్న కాలంలోనే పరమేశ్వరుడు శివధనస్సుని వాళ్ళ ఇంట్లో న్యాసంగా ఉంచాడు. ఆ శివధనస్సే సీతారామ కళ్యాణానికి కారణమైంది. కాబట్టి 6వ వాడు దేవరాతుడు. దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు మహావీరుడు, మహావీరుడి కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు, దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్యుడు, హర్యశ్యుడి కొడుకు మరుడు, మరుడి కొడుకు ప్రశిష్యుడు, ఆయనకి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తి రఘుడు, కీర్తి రఘుని తర్వాత వచ్చిన వాడు దేవవీరుడు, దేవవీరునికి విభుదుడు, విభుదునికి మహీధ్రకుడు, మహీధ్రకునికి కీర్తి రాతుడు, కీర్తి రాతునికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి 2 కుమారులు. పెద్దవాడు జనకుడు, 2వ వాడు కుశధ్వజుడు. మేమిద్దరం అన్నదమ్ములం. నాకు అయోనిజగా లభించినది సీతమ్మ. నా కుమార్తె ఊర్మిళ. సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ. నేను అయోనిజగా నాకు లభించిన కుమార్తె అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తి ఇచ్చి వివాహం చేసి అర్థమని తిరుగదామి. 3 మాటలు ఏదైనా అంటే సత్యం. 3 మాటలు చెప్తున్నాను. రాముడికి సీతమ్మని ఇస్తాను, లక్ష్మణుడికి ఊర్మిళని ఇస్తాను అని 3 మాటలు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రుడు ఇద్దరు లేచారు. లేచి పరయామస్సుతే రాజన్, మేము నీ తమ్ముడి కుమార్తెలైనటువంటి ఇద్దరిని కూడా దశరథుడికి కోడళ్ళుగా అడుగుతున్నాం. ఆయనకి ఇంకొక 2 కుమారులు ఉన్నారు, భరతుడు శత్రుఘ్నుడు. వాళ్ళిద్దరికీ నీ తమ్ముడి కుమార్తెలైనటువంటి మాండవి శృతకీర్తి వాళ్ళిద్దరినీ ఇచ్చి వివాహం చేయండి. వరయామస్సుతే రాజ్యం తయోరర్థై మహాత్మనోః భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః. భరతుడు బుద్ధిమంతుడైనటువంటి శత్రుఘ్నుడు ఇంకో 2 కుమారులు ఉన్నారు, వాళ్ళకి నీ తమ్ముడి కుమార్తెల్ని ఇమ్మన్నారు. అన్నదమ్ముల యొక్క మైత్రి అంటే వెంటనే జనక మహారాజు గారు నా కుమార్తెలు అన్నాడు. తమ్ముడి కూతుళ్ళు పెదనాన్నగారు నా కూతుళ్ళు అని అంటాడు. నా కుమార్తెలు అని మాండవి శృతకీర్తులను ఆ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయడానికి జనకుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రకటించిన తరువాత వివాహ క్రతువు ప్రారంభమవుతారు. వశిష్ఠుడు కన్యాదానానికి అన్ని ఏర్పాట్లు చేసి జనకుడిని దశరథ మహారాజుని ఇద్దరిని పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు. దాతృ ప్రతిగ్రహీతుభ్యాం సర్వార్థాః ప్రభవంతి. వివాహం అన్నది చిన్న విషయం కాదు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు వాళ్ళు, 10 తరాల తర్వాత వాళ్ళు, మధ్యలో చేస్తున్న వాళ్ళు కలిపి 21 తరాలు తరిస్తాయి. వివాహం అన్నది అంత భక్తి శ్రద్ధలతో దేవతల యొక్క అనుగ్రహం కొరకు చేయవలసినటువంటి కార్యం. దాన్ని యథాలాపంగా ఇష్టం వచ్చినట్టుగా ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు వచ్చి చేసుకునేది కాదు. శ్రద్ధతో ఇద్దరూ కలిసి నిర్ణయించుకుని వచ్చి కూర్చుని చేసుకున్నప్పుడే వివాహం సిద్ధిస్తుంది. కాబట్టి ఎవరో ఒక్కరికి ఆసక్తి ఉండి వాళ్ళు ముందొస్తే ఉపయోగం ఏముంది? ఇద్దరికీ అనురక్తి ఉండాలి, ఇద్దరూ సమయానికి రావాలి, ఇద్దరికీ మంత్రభాగం మీద నమ్మకం ఉండాలి, ఇద్దరూ తమ బిడ్డల జీవితాలు అభ్యున్నతి పథంలో నడవాలి అని క్రమశిక్షణతో భక్తితో శ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని ఆచరించాలి. కాబట్టి
దాత ప్రతిగ్రహీత ఇద్దరూ అట్లా ఉన్నప్పుడే వివాహ ఘట్టం పండుతుంది. కాబట్టి ఇద్దరూ వచ్చి కూర్చోండి అన్నాడు. అప్పుడు వివాహం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత సీతమ్మని తీసుకొచ్చినప్పుడు దశరథ మహారాజు గారికి చూపించి కన్యాదానం చేస్తూ ఆ జనక మహారాజు గారు ఒక మాట అన్నాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీక్షచైనాం భద్రం తే పాణిం గుర్మీశ్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా అన్నాడు. ఈమె నా కుమార్తె అయోనిజగా లభించిన ఈమె నా కుమార్తెగానే రావాలని కోరుకుని జనకుని కుమార్తె జానకీయని ప్రకటించుకుంది. కాబట్టి ఇటువంటి కుమార్తెని పొందినందుకు నేను ధన్యుడిని. ఈమెను నీకు కన్యాదానం చేస్తున్నాను. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రధానం. మనకి నిజానికి సుముహూర్తానికి ఏది ప్రధానం అంటే వధూవరులిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం ప్రధానం. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అన్నది అన్యోన్య దాంపత్యం కోసం. అసలు యథార్థానికి సుముహూర్తానికి అఘోర చక్షుహు ఒక మంత్రం ఉంటుంది. మధ్యలో తెర ఎందుకు పడతారంటే ఆ సుముహూర్తానికి తెర దింపేసినప్పుడు వధూవరుడిద్దరూ ఒకరి యొక్క కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. ఆ నిరీక్షణము అంటారు. ఆ కళ్ళల్లోకి చూసుకున్నటువంటి సమయం ఏదుందో దాన్ని సుముహూర్తం. అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. కానీ రామాయణ కాలానికి పాణిగ్రహణం సుముహూర్తం. అమ్మాయి చేతిని అబ్బాయి పట్టుకోవడం సుముహూర్తం. అందుకని ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా, ఈమె నీకు సహధర్మచారిణి అవుతుంది. సనాతన ధర్మంలో భార్య కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. పురుషుడు ధరించడానికి పురుషుడి ధర్మానికి ఆలంబనం ఎవరు అంటే ఆయన యొక్క పత్ని. ఆమె లేదనుకోండి ఆయన యజ్ఞయాగాదులు చెయ్యలేడు. ఆమె పక్కన లేకపోతే తన కొడుకును పుట్టినటువంటి కుమార్తెని కూడా కన్యాదానం చెయ్యలేడు. ఆమె ఒకవేళ అనారోగ్యంగా ఉండి పడుకుని ఉన్నా కేవలం రవికల పట్ట ఒకటి పంచలో దూపుకున్నంత మాత్రం చేత పురుషుడికి అధికారం వస్తుంది. అందుకే సీతారామ కళ్యాణంలో వాళ్ళిద్దరి యొక్క వివాహం, వాళ్ళిద్దరి యొక్క అన్యోన్య దాంపత్యం ఏదుందో అది మనుష్య జాతికి అంతటికి కూడా ఆదర్శప్రాయం. వాల్మీకి మహర్షి సీతారాముల యొక్క దాంపత్యం గురించి చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. ప్రియాతు సీతారామస్య దానాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతి భూయోగ్యలబ్ధత. రాముడికి సీతమ్మని వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణం దశరథ మహారాజు గారు నిర్ణయించాడు. రామ, ఈమె నీకు పత్నిగా ఉంటే నువ్వు అభ్యున్నతిని పొందుతావని దశరథుడు నిర్ణయించేసి సీతమ్మని భార్యగా పక్కన కూర్చోబెట్టాడు. కానీ సీతమ్మ ఎందుకు రాముడిని భర్తగా అంగీకరించింది, ఎందుకు ఆమె భర్తగా ప్రేమించింది అంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే స్త్రీ భర్తని ప్రేమించడానికి కారణాలు ఉండవు. ఒక్కసారి మూడు పడిపోతే ఇంటి పేరు వదిలేసి గోత్రం వదిలేసి ఆయన చిటికిన మీరు పట్టుకుని సముద్రాలు దాటి ఖండాంతరములు వెళ్ళిపోతారు. యోగే భర్త సమీ గురు తమ్నిత్య మనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సుందరకాండలో. ఆ భర్త వెంట వెళ్ళిపోయి ఆయనే సమస్తమని ప్రేమిస్తుంది. ఆయన బంధువులందరూ తనవారు అని ప్రేమిస్తుంది. మొట్టమొదట కోరుకునేది అత్తవారి ఇల్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. తర్వాత పుట్టింటి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ఒక స్త్రీ తన ఉత్తమమైన నడవడి చేత 2 వంశాన్ని ఉద్ధరిస్తుంది. కానీ పురుషుడు ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరించగలరు. నిజానికి పురుషుడి కన్నా ప్రవర్తన చేత ఉద్ధరించగలిగినది ఎవరు అంటే స్త్రీ. అంత గొప్పది. కాబట్టి ఆ ప్రియాతు సీతారామస్య దానాహ పితృకృత ఇది. దశరథుడు నాకు ఈమెను భార్యగా ఇచ్చాడు, ఇది మా నాన్నగారి నిర్ణయం, మా నాన్నగారి నిర్ణయంలో తప్పు ఉండదు అని రాముడు సీతమ్మని మొట్టమొదట ప్రేమించాడు. కానీ సీతమ్మ ఈయన నా భర్త అంతే. ఆ కారణానికి ఆయనని దైవం కన్నా ఎక్కువగా ప్రేమించింది. కాలక్రమంలో కేవలంగా ఏదో ఎంతసేపు దశరథుడు భార్యని చేశాడని ప్రేమించడం కాదు, ఆమె తన గుణముల చేత రాముడిని అనువర్తించి
అంత గొప్పగా రాముడి హృదయంలో స్థానం పొందింది. మీరు చూడండి, ఇప్పటికీ లక్ష్మీనారాయణుల్ని చూస్తే లక్ష్మీదేవి నారాయణమూర్తి యొక్క కాళ్ళు ఎక్కుతూ ఉంటుంది. లక్ష్మీ మహీత నరూప నిజానుభావ లీలా దివ్య మహిషీక రపల్లవానాం ఆరుంజ సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ కరణౌ శరణం ప్రపత్యే సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపతిక్రమమాగదానౌ కాంతామవన్ మనసగోచరసౌ కుమార్యౌ శ్రీ వెంకటేశ కరణౌ శరణం ప్రపత్యే అంటారు. ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. ఎవరి మనసు వాళ్ళ దగ్గర లేకుండా ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఇంతకాలం బ్రతకగలిగారు. ఇంత గొప్ప భార్యని విడిచిపెట్టి ఆ రాముడు ఎట్లా ఉండగలుగుతున్నాడు? దుష్కరం కృతవాన్ రామో ఈమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం విజీవతి అంటారు హనుమ. ఇంకొకడైతే ముహూర్త కాలం బ్రతకలేనటువంటి భార్య వదిలిపెట్టి అంటాడు. దాంపత్యం అంటే అంత గొప్పగా వర్ధిల్లాలి, అంత గొప్పగా జరిగినటువంటి కళ్యాణ ఘట్టం సీతారాముల యొక్క వివాహ ఘట్టం. అందుకే ఎక్కడెక్కడ సీతారాముల యొక్క వివాహం జరుగుతుందో, ఎక్కడెక్కడ సీతారాముల యొక్క గొడవలు వర్ణింపబడతాయో అక్కడక్కడికి స్వామి హనుమ వచ్చి పిలవకుండానే కన్నుల వెంట ఆనంద భాష్పములు కారుస్తూ కూర్చుంటారు. సీతారాముల కథ, సీతారాముల యొక్క యువకులు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని బాగా అధ్యయనం చేసి వాళ్ళల్లా బ్రతకడం నేర్చుకుంటే ప్రతి ఇల్లు సౌభాగ్యవంతమై భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలబడతాయి. అంత గొప్ప ఘట్టం సీతారామ వివాహ ఘట్టం. కానీ జరగవలసిన కళ్యాణ క్రతువు చాలా ఉంది కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడడం మర్యాద కాదు కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని మాత్రమే నేను సద్వినియోగం చేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమంలో 4 వాక్సుమములను సీతారాముల యొక్క పాదముల మీద సమర్పించుకునే అదృష్టాన్ని కల్పించినటువంటి ఆ సీతారామ పరబ్రహ్మానికి నా శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి.